సంగారెడ్డి జిల్లాలో కుటుంబ భరోసా స్కీమ్ లో భాగంగా సంగారెడ్డి పట్టణ ఫోటోగ్రఫీ సంఘంలో సభ్యులైన సిబి లింగం గారు ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ కారణంగా పరమపదించారు. వారి కుటుంబ సభ్యులకు 13వ కుటుంబ భరోసా సహాయంగా సంగారెడ్డి పట్టణంలో సోమవారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు 1,10,000 రూపాయలను చెక్ రూపంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సంఘం రాష్ట్ర నాయకులు అధ్యక్షులు హుసేన్, కోశాధికారి శైలేందర్, ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర కుటుంబ ఇన్ఛార్జ్ నాగరాజు మరియు జిల్లా అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్, కార్యదర్శి సతీష్, కోశాధికారి ప్రభాకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు రాజు, జిల్లా కమిటీ సలహాదారు రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, జిల్లా సభ్యులు నాగేష్ మరియు స్థానిక నాయకులు ప్రభు, అప్ప, సంగారెడ్డి మండల మరియు పట్టణ అధ్యక్షులు నరసింహులు, కార్యదర్శి రవి, కోశాధికారి రాజేష్ గౌడ్, కొండాపూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్, జోగిపేట పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, సదాశివపేట పట్టణ అధ్యక్షులు విజయ్, కంది మండల అధ్యక్షులు బాలు, హత్నూర మండల అధ్యక్షులు శివ మరియు మండల కార్యదర్శులు, కోశాధికారులు, స్థానిక ఫోటోగ్రాఫర్లు, 33 జిల్లాల అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ సిబ్బంది నుండి పంపబడిన ఆర్థిక సహాయం మొత్తాన్ని కుటుంబ భరోసా ఆర్థిక సహాయాన్ని 1,10,000 రూపాయలు చెక్ రూపంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అందరి సహకారంతో కుటుంబ భరోసా పథకం ద్వారా 13వ కుటుంబానికి సహాయం అందించినందుకు రాష్ట్ర కమిటీ తరపున ఈ కుటుంబ భరోసా యజ్ఞంలో పాల్గొంటూ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి సంగారెడ్డి జిల్లా కమిటీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. Okay, John. David. ఓకే, అయితే మనం అందరము మన సిపి లింగం గారి వాళ్ళ ఆత్మ శాంతించడానికి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా ప్రతి ఒక్కరి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఇక్కడ వచ్చిన అందరికీ కోరుచున్నాం. రవి గారు, రాజేష్ గారు, పట్టణ క్యాష్ చేస్తాం రాజేష్. కొంచెం మంచిది సతీష్ ప్రధాన కార్యదర్శులు అండ్ క్యాషియర్స్ కొండాపూర్ మండల్ శ్రీకాంత్ గారు సభకు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఇటు ఇప్పుడు సాస్ పెట్టి ఇక్కడ చూడు రాజ్ శివ శివకుమార్ అతనుల గారు ఫోటోగ్రాఫర్ల సంఘంలో సభ్యుడైన మన సిపి లింగం అనే మా మిత్రుడు ఫోటోగ్రాఫరు మరియు అందరితోని ప్రేమాభిమానాలు పొందిన మనిషి ఆయన పూలమాల సభ్యులుగా మౌనం స్థితిగా ఎస్కే హుస్సేన్ గారు రాష్ట్ర నా ఫోన్ సినా ఫోన్ ఇక్కడ చూడండి అదేనా వీరబాబు 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 మండలాల పట్టణాల నుంచి వచ్చిన శైలేంద్ర అన్న గారు వేదిక మీదకి అలాగే కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజన్న గారికి వేదిక మీదకి అలాగే మన సంగారెడ్డి జిల్లా యొక్క అధ్యక్షుడు సుప్పాల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి కోరుతున్నాను. సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు సలహాలు అడుగుతాం మనం సలహాదారులకు. అయితే మా దగ్గర చాలా ఒక 5 మెంబర్స్ సలహాదారులను ఎన్నుకున్నామన్న. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్న అప్పన్న గారు ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నాడు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చినందుకు మా సంగారెడ్డి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా సంగారెడ్డి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్ నరసింహులు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. లేదు అందరు కొద్దిసేపు అందరు సైలెంట్గా ఉండాలి. అన్న డైరెక్టర్ ఎవరైతే ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతారో వాళ్ళకు మొత్తం రాష్ట్రం తరఫున ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు 10 రూపాయలు వాళ్ళకు కలెక్ట్ చేసి మొత్తం అమౌంట్ని మన రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ గారు అండ్ రాపర్ క్యాషియర్ శైలేంద్రన్న గారు, కుటుంబ భరోసా పథకం యొక్క ఇన్ఛార్జ్ నాగరాజన్న గారు మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు
మళ్ళా రాష్ట్ర మండల అధ్యక్షుడు ఎస్ నరసింహ గారు, అప్పన్న గారు, ప్రభన్న గారు, రాజన్న గారు అందరు వచ్చి ఎవరైతే సిబి లింగం వాళ్ళ భార్య నందిని గారు ఉన్నారో వాళ్ళకు ఈ అమౌంట్ని ఈ చెక్ రూపంలో వాళ్ళకు అందజేయాల్సిందిగా సంగారెడ్డి కోటంగి మండలి తరఫున హృదయపూర్వకంగా కోరుచున్నాను. అందరూ కలిసి ఒక చిన్న సన్మానము రాష్ట్ర అధ్యక్షుడు గారికి హుసేన్ అన్న గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. అండ్ రాజేష్ అండ్ అనిల్ అన్న గారికి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మన కుటుంబ భరోసా పథకం యొక్క సృష్టికర్త అయిన మన రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ గార్న గారికి వేదిక మీదకి రావాల్సిన అధ్యక్షుడు రత్నూర మండల్ శివకుమార్ గారు, జోగుపేట మండల్ జి శ్రీనివాస్ గారు, కంది మండల్ బాలు గారు, అలాగే గౌరవ అధ్యక్షులు రాజు గారు ఎస్ఎస్పేట్ ముఖ్య సలహాదారులు మంతరి రాజన్న గారు అండ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, క్యాషియర్ ప్రభాకర్ గారు, ఉపాధ్యక్షులు కరుణాకర్ గారు మరియు ఎండి గౌస్ అండ్ బాలు గారు పిఆర్ఓగా ఇప్పుడు కొనసాగుతున్నారు. వాళ్ళ కార్యక్రమం కూడా పరిచయం చేసుకుంటూ కోరుచున్నాం. పూలమాలను సమర్పించిన తర్వాత ఒక 2 నిమిషాలు మౌనం అజయ్ నువ్వు సైడ్కి రా. వాళ్ళకి కుటుంబ భరోసా కొత్తగా స్థాపించి ప్రతి ఒక్కరికి బీమా అనేది ఏర్పాటు చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఫోటోగ్రాఫర్ భక్తులు అంత మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పోటీతత్వము మంచి కెమెరాలుగా అవి ఉంటేనే మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా చిన్న కెమెరాలు నడిచేటట్టు లేవు, ఏం లేవు. పోటీ పడి మనము బతుకుదేవు తీసుకుంటున్నాం, కానీ మనం ఐక్యత లోపంతోనే మనం ఎంటబడుతున్నాం. ఐక్యతతో మనం ముందుకు పోయినప్పుడే మనం అభివృద్ధి చెందుతాము. అయినా ఇటువంటి భరోసాలను ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరినీ మనం జాయిన్ చేసుకొని మన తోటి మిత్రులకు ఒక ధీమాగా నిలవాలని చెప్పి కోరుతూ, ఈ కుటుంబ భరోసా చేయని వారు ఉన్నా కానీ అందరినీ చేయించి ఒక వాళ్ళ అభివృద్ధి కోసం కనీసం వాళ్ళకు సహాయపడాలని చెప్పి మనం కోరుతున్నాం. రాజు గారు రాజన్న గారు మాట్లాడాల్సిందే కోరుచున్నాను. ఫస్ట్లో కుటుంబ భరోసా అంటే ఏదో లైట్గా తీసుకున్నాం సార్. ఇది సక్సెస్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు అంటే కొన్ని మిస్టేక్లు వచ్చినా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఎట్లా అంటే
కుటుంబ పరస్లో ఉన్న ఫోటోగ్రాఫర్ ఎవరైతే ప్రతి వారు కుటుంబ పరస్లో చేరాలి, చేస్తే మనకు మంచి జరుగుతుంది అని. అంటే మనకు అంటే మనం ఎప్పుడు రాత్రి మొదలు బయట ఎక్కడ తెలుసుకుంటాము, మనం జరగొద్దని అనుకుంటాం కానీ అన్ఎక్స్పెక్టెడ్ జరగడం. ఇప్పుడు మనం తొందరపాటు పోయే ఫీల్డ్ మన ఫోటోగ్రాఫర్ ఫీల్డ్ తొందరపాటు ఫీల్డ్. హాఫ్ అన్ అవర్ మనకు ముందు వెళ్ళాలనే ఆఫీస్తో కింద పడ్డ ఏదైనా మనకి కుటుంబ పరస్లో మంచి ఉపయోగపడుతుందని మనకంటే మనకని కాదు, మన మీద ఆధారపడిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కానీ దానికి ఏంటంటే ఇప్పుడు సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 2 ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది సార్. ఒకటి సిబి లింగమ్మ గారు, ఇంకోటి మాల్దాపూర్ సుధాకర్ రెడ్డి గారు. మాల్దాపూర్ సుధాకర్ ఆల్రెడీ ఆయన కూడా తొందరలో సంగారెడ్డి మండలం మరియు పట్టణం సంబంధించిన పట్టణ అధ్యక్షుడు ఎస్ నరసింహ గారు, అధ్యక్షుడు ఈ కుటుంబ భరోసా పథకం యొక్క మంచి చెడులను వివరాలను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ అభిప్రాయం తెలియవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే మనం తెలిసిందే కుటుంబ భరోసా పథకం అనేది మన రాష్ట్ర దేశంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి మనం ఇది 13వది. మ్యాక్సిమం మనం 14 దాకా భరోసాలు ఇచ్చుకున్నాం. మనం కూడా అనుకున్నాం మాకు అసలు ఈ భరోసా మా దగ్గర దాకా రావద్దు, మేము ఎంతమంది కన్నా సాయం చేయగలుగుతాం కానీ మా దాకా రావద్దు అనుకున్నాం. సో అదేమైందంటే మన టైం బాగాలేక మన దాకా వచ్చింది. మేము కూడా ముందు రోజు కూడా కలిసినాం, మాట్లాడినాం, వారం ముందు కూడా అంతా కలిసినట్టు బాగానే ఉంది. ఇంకా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ నేను నా తరఫున చెప్పేది ఏముందంటే, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, నాకు వచ్చే నష్టం లేదు అని అనుకోకుండా మనకు అవసరం లేకుండా సరే మనం జాయిన్ అయ్యి కుటుంబ భరోసాలో మనం జాయిన్ అయితే మన తరఫు నుంచి ఇంకొకరికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. మనకు సాయం అక్కర్లేదు, మనం జాయిన్ అయితే మన సాయం ఇంకొకరికి చేసినట్టు ఉంటుంది. అందుకోసం మ్యాక్సిమం అందరినీ కుటుంబ భరోసాలో జాయిన్ కమ్మని చెప్తున్నాం. ఎంతమంది ఎక్కువ జాయిన్ అవుతారో నష్టపోయిన వాళ్ళకి అంత ఎక్కువ లాభం జరుగుతుంది. మనకే రావాలనేది ఉద్దేశం కాదు, మనకు అసలు రావద్దు అనేది మన ఆలోచన. సో తమ్ముడు లింగం కూడా ఎప్పుడు పిలిచినా వస్తుండే, ఎప్పుడు పిలిచినా ఎవరేం తిట్టినా ఎవరేమన్నా ఒక్క ముక్క మాట్లాడకుండా ఉంటుంది. సో అది మన టైం బాగాలేదు, అది రాకూడదు, అసలు వచ్చింది. సో దానికోసం మీ కుటుంబంకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం పడ్డా మా దృష్టికి తీసుకురండి. అన్ని సాధ్యమైన మటుకు సాయం చేసే ప్రయత్నమే చేస్తాం. గట్టి ధైర్యంతో ఉండాలనేది మా ఆలోచన. మా సంఘం ద్వారా మీకు ఎప్పుడు ఏ అవసరం పడ్డా ఉంటాం. ఒక్కటే సంగారెడ్డి మిగిలిపోయింది, అన్నగారు మిగిలిస్తే బాగుంటుందని చెప్తున్నా. ధర్మిశెట్టి మహేశ్వరప్ప. అలాగే ఇంకోటి, ఇప్పటి వరకు జనవరి 30 వరకు వచ్చిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ ఫైల్లో మనం చేసాము. ఆ అన్న వాళ్ళ మెయిల్ పెట్టాము, పెట్టాము. ఫిజికల్గా ఇవ్వలేదు. ఫిజికల్గా మీ అందరి సమక్షంలో అందరి ఇన్ఫర్మేషన్ డాటా ఉంది ఇందులో. అది అన్నగారికి అప్పచెప్తున్నాం. అలాగే కొండాపురం సంబంధించి నేను 10,000 రూపాయలు రాష్ట్ర కమిటీ నుంచి ప్రకటించడం జరిగింది. అలాగే అభిమన్యు రెడ్డి గారి దగ్గర నుంచి ఒక 5,000 రూపాయలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. 15,000 రూపాయలు వేరే ఏదైనా నేను ప్రయత్నం చేస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం వేరు, ఇక్కడ వేరు, ఈ కేసు వేరు అనే కాన్సెప్ట్లో మీరు 69,000 వసూలు చేసే క్రమంలో దాంట్లో కూడా కొంత అమౌంట్ అక్కడ ఇస్తామని చెప్పారు. ఆ ప్రయత్నం మీరు చేస్తే నా వైపు నుంచి ఇంకొంత ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర కమిటీలో ఏదైనా చర్చ జరిగితే ఆ రాష్ట్ర కమిటీలో అందరూ యాక్సెప్ట్ చేస్తే ఇంకేదైనా సహాయం పెంచడానికి ట్రై చేస్తాను. మిగతా 12 మంది 13 మంది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, మనం చేసే అవకాశాలు ఉంటాయి. ఒక జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ ఒక న్యాయం మాకు న్యాయం అని మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ 15,000 రూపాయలు 10,000 రూపాయలు రాష్ట్ర కమిటీ నుంచి, 5,000 రూపాయలు వేరే సంస్థ నుంచి మాత్రమే, ఇంకో సంస్థ నుంచి కావాలంటే ఒక 5,000 రూపాయలు 20,000 వరకు నేను ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ప్రయత్నం కూడా చేస్తాను వేరే. బట్ ఇంతవరకు అయితే నేను డైరెక్ట్గా చేయగలిగే పరిస్థితి. మీరు ఎప్పుడు 69,000 ఇస్తున్నారు, 69,000లో వాటా ఎప్పుడైతే ఇస్తారో కలెక్ట్ అయ్యి మీరు ఏదైతే రోజు ఇస్తారో ఆ రోజుకి ఒక రోజు 2 రోజుల ముందు నాకు ఇన్ఫార్మ్ చేస్తే చంద్ర గారికి చెప్తాం. ఆ 10,000తో పాటు ఇది కూడా రిలీజ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఆహ్వానం నుంచి రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన హుసేన్ అన్న గారు, అలాగే కోశాధికారి అయిన శ్రీధరన్న గారు, ఉపాధ్యక్షులైన నాగరాజన్న గారు, వారికి జిల్లా తరఫున చిన్న షాల్వా అయినా చేయొద్దన్నారు కానీ సార్ తెచ్చినాం, చేయాలి, మర్యాద జిల్లాకి ప్రోటోకాల్ ఉండాలి అంటే అన్నకి ఇవ్వాలి.
అందరు ప్రెసిడెంట్ పిఎస్టీలు ఎవరెవరున్నా సరే అంత పేరు ఈ సన్మానాలు కట్టుకోలేక రిజైన్ చేస్తారు. పిఎస్టీలు ప్రతి అన్ని జిల్లాలో ఉన్న అందరు పిఎస్టీలు అన్ని మండలాలు బయటకు వద్దు ఈయనే ఉంటే అందరూ వచ్చేస్తారు. యూనియన్ ఉంది, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనియన్ ఉంది అనేది ఏముంటుంది. ఇంటికి పెద్దోడు ఉన్నాడంటే ధైర్యం అలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మనం లైట్గా తీసుకుంటాము, ముసలాయన ఉన్నాడు ఇంటికాలమైనా సంపాదించడం భోజనం పెట్టుదని ఇవాళ మాకు ఆ ధైర్యం ఉంది. రాష్ట్రం ఉన్నది కాబట్టి ఆ ధైర్యం నుంచి మేము కూడా ఈ జేరం పిల్లల్ని కూడా కుటుంబ వర్గంలో యూనియన్లో చేరాలని తీసుకొని చేర్పించుకుంటున్నాము. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇట్లా భరోసాలు ఉండాలి, మనం చేసుకోవాలి, ఫండ్ కలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే 5,000 10,000 ఇంకోటి మా మండలి కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఎడపాయ దగ్గర కూడా అది కూడా దృష్టి పెట్టుకొని స్పీచ్లు పట్టుకొని ఏ ఫోటోగ్రాఫర్ ఒకటి ఏంటంటే గన్ కట్ సైలెన్స్ ఫస్ట్ డే వచ్చిండు, సెకండ్ డే రాలేడు. సెకండ్ డే వచ్చినట్టేమో కలుపుకోలే, కాకపోతే రాలేడు కాబట్టి కలపలేకపోయాడు. మేము కూడా మీతో ముఖాముఖిగా కలపలేకపోయాడు. భరోసా పథకం తెచ్చింది, చాలా సంతోషం వచ్చాడు. కాకపోతే డబ్బులు ఎక్కడ వస్తుంది చాలా బాగుంటుందని మేము ఇదివరకు ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే మన తరఫు 78,000 కలెక్షన్ చేసి ఇచ్చిన రోజులు మా పీరియడ్లో మేము ఇదివరకు మేము కూడా యూనియన్ స్టార్ట్ చేశాము. రాష్ట్ర లేనప్పుడు కూడా మనం సంగారెడ్డిలో చేశాము. కాకపోతే ఇదివరకు కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. అదే స్థాయిలో పోయి కొద్దిగా అందరికీ హెల్పింగ్ చేస్తే చాలా బాగుంటుందని ఇన్ఛార్జ్ నాగరాజన్న గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మన కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయాం. రైట్ అకేషన్ కాదు సన్మానం చేసుకోవడానికి. రేపు పొద్దున రాష్ట్ర గ్రూప్లో మీరు ఎవరో పెట్టారు, కిషన్ గారు 13వ సహాయానికి వెళ్ళారు, శాలువాల మీద శాలువాలు వెళ్తారు, సన్మానం చేయించుకున్నారు. అసలు ఆయన పోయిన కార్యక్రమం ఏంటి, సన్మానాలు ఏంటంటే నాకేం సన్మానం చేయించుకోవాలి, నా ప్రమేయం లేకుండా మీరు కూర్చోబెట్టారు, మొత్తం వేసేసారు శాలువాలు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. పోయిందేమో చెక్ ఇచ్చే కార్యక్రమానికి నేను సన్మానాలు కావాలా చెక్ కావాలని ఎవరో కామెంట్ చేస్తారు. మీలో ఎవ్వరు కూడా సమానం చెప్పాలి. రాష్ట్రంలో మనం 10 రూపాయల పథకం స్టార్ట్ చేసినప్పుడు ₹1 ఇచ్చినా చాలని ఒకళ్ళు పెట్టారు. ఎంతమంది స్పందించారు? ఎందుకు స్పందించారు? ఆ ₹1 స్కీమ్ ఏమైంది? ఎందుకు అడగలేవు? మళ్ళీ పోస్ట్ పెడితే మీరు ఎందుకు అడగరు? మీకు బాధ్యత లేదా? మాకే బాధ్యత ఉందా? మేమే స్పందించాలా? అంటే 10 రూపాయల స్కీమ్ బ్రహ్మాండంగా నడుస్తుంటే, సంఘం బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ₹1 చాలు అంటే ఏం చేసావు? ఇంతమంది చనిపోయారు, ₹1 చొప్పున వసూలు చేసి నువ్వు ఎవరికైనా ఇచ్చావు? సోషల్ మీడియాలో డిస్టర్బెన్స్ తరఫు పనిచేసే సంఘాన్ని డిస్టర్బ్ చేయడం తప్ప మీలాంటి వాళ్ళందరూ కూడా అసలు నువ్వెవరివి సోషల్ మీడియా వేదికగా చీల్చి చెన్నాడే పరిస్థితి రావాలి. వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు తోక విధించకుండా సంఘం పనిచేస్తుంటే పని చేసుకుని పోతుంది. ఎస్ మేము చదివేస్తే మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రశ్నించండి, నిలదీయండి, వేదికలు దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని ₹1 స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందని కానీ మీరు అందరూ చూశారు. ఒక్కరు కూడా దాన్ని కామెంట్ పెట్టకపోతే మేము ఏమనుకోవాలి చెప్పండి. సరే, రానున్న కాలంలో మన స్కీమ్ని కాపాడుకుందాం. ఈ ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా అనేది మెదక్ జిల్లాలో ఇప్పుడు మెదక్ జిల్లాలో ఒకటి చెప్పారు. వాళ్ళు కుటుంబ భరోసా కోసం మనిషికి ₹1000 వసూలు చేస్తున్నారు. 25 మంది ఆల్రెడీ వసూలు చేస్తున్నారు. ఇంకో 13 మంది 18 మంది వసూలు చేస్తే ఆ మండలం మొత్తం కుటుంబ భరోసా వెళ్తారు. 48 మెంబర్స్ టోటల్ 48 మెంబర్స్. 10 మెంబర్స్ పే. ఇంకా 3 మంది పే చేస్తే
రాష్ట్రంలో కుటుంబ భరోసాకు సంబంధించి ఒక సంచలనం. అంటే 1000 మంది కంటే 100 మందికి వాళ్ళు ముందే వసూలు చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు కూడా నేను అన్నాను 48 మంది చేయండి, మిమ్మల్ని మళ్ళీ ఎక్స్పో వేదికగా హైదరాబాద్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో పిలిచి మరీ సన్మానం చేస్తాం. ఆ 1000 రూపాయలు మాకొద్దు, మీ దగ్గర పెట్టుకోండి, మండలంలో మీ దగ్గర పెట్టుకోండి, మాకు వేయద్దు. అవసరమైనప్పుడే పలుకుతుంది. మాకు డబ్బులు మా దగ్గర లక్షలు అక్కర్లేదు, మీ దగ్గరే పెట్టుకోండి. కానీ పని సులువు అవుతుంది, ఆలోచించండి. మీరు పదే సీజన్లో ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఎవరు వెంటబడతారు సార్? ప్రోగ్రామ్ ఫోన్ లిఫ్ట్ చేయండి సార్, ఇదేం పోయింది సార్, సాయం రేపిస్తున్నాం, ఎల్లుండిస్తాను పెడతాం, మా బాధలు మేము పడుతున్నాం. మా దగ్గర కూడా సార్ మేము మ్యాక్సిమం 1000 రూపీస్, మాతో 25% 1000 రూపీస్ కట్టించుకున్నాం, మిగతా 25% 500 రూపీస్ కట్టించుకున్నాం. మిగతా 100 గంటలు తక్కువ మంది మ్యాక్సిమం అదే చేసినాం మేము, అందుకనే పంపిస్తా ఉంటాం. సో అందుకని ఏంటంటే నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అయినప్పుడు మనం 10 రోజుల్లోనే సహాయం అందిస్తాం, 10 రోజులకే సహాయం అందిస్తాం. ఎందుకు ఎక్కువ రోజులు ఆగాలి? 10 రోజులు అంతా కదండి. ఈ నమ్మకం తెచ్చినప్పుడు ఇమీడియట్గా 20 రూపాయలకి అవసరమైతే నా ఆలోచన ఏంటంటే 20,000 మందిలో 15,000 మంది మిగిలినా కూడా దాన్ని 50 రూపాయలు తీసుకెళ్ళడానికి రకరకాల ఆలోచనలు ఉన్నాయి మనం. ఓకేనా? అది కూడా చేయగలుగుతారు, కట్టగలుగుతారు. నాకు తెలిసి ఫోటోగ్రాఫర్ కట్టగలుగుతారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎందాక ఏం చెప్పానంటే 5గురు అంటే 20 రూపాయలు అంటే 100 రూపాయలు అవుతుంది. 5గురు సగటు అనుకుందాం. 5గురు సగటు అనుకుంటే రేపు అందరు జాయిన్ అయిన తర్వాత 50 రూపాయలు వేస్తే 250 రూపాయలు. కానీ అక్కడ భయం ఉంది, ప్రతి నెల 250 రూపాయలు వేయాలంటే వేయలేదు, 1000 రూపాయలు జమ చేయాలంటే చేయలేదు. కానీ అప్పటికి ఏం చేస్తామో తెలుసా? అవసరమైతే 100 రూపీస్ యాప్ రెడీ అయిన తర్వాత 100 రూపీస్ స్కీమ్కి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు ఎంతమంది? అంటే దాంట్లో 10,000 మంది అప్గ్రేడ్ అయ్యారు. ఈ 10,000 మందిలో ఏ సభ్యుడికి రిస్క్ జరిగినా వాళ్ళు 100 రూపాయలు వేస్తారు. అంటే 100 రూపాయల క్లబ్లో చేరిన వాళ్ళు 10,000 మంది ఇంటూ 100 రూపాయలు అంటే ఏమైంది? 10 lakhs వచ్చి. అదే ఈ 10,000 కాకుండా అంటే ఈ 10,000 మంది కూడా ఈ మిగతా 10,000 మంది 10 రూపాయలు చొప్పున కొడతారు, అది కామన్. కానీ ఈ 10,000 మంది 10 రూపాయల క్లబ్లో ఉన్న తను రిస్క్ జరిగితే వీళ్ళు కూడా 100 రూపాయలు కొట్టరు, 10 రూపాయలు కొడతారు. ఆయన అర్థమైందండి? 100 రూపాయలు చేరేవాళ్ళు 100 రూపాయలు చేరొచ్చు, 50 రూపాయలు చేరేవాళ్ళు 50 రూపాయలు చేరొచ్చు. మాకు 10 రూపాయలు చాలు సార్, వచ్చిందే చాలు సార్, 2 లక్షలు వచ్చినా 3 లక్షలు వచ్చినా చాలు సార్, మా కుటుంబానికి అంటే ఆప్షన్స్ ఉంటాయి. యాప్ రకరకాల అన్ని ఆప్షన్స్తో డెవలప్ అవుతుంది. ఈ పేమెంట్ వచ్చిందా లేదా, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత అడ్వాన్స్ ఉంది, ఇవన్నీ కూడా చూసేందుకు త్వరలో అదంతా కూడా రెడీ అయ్యి మీకు వస్తుంది. మీ అరచేతిలో మీరు బ్యాలెన్స్ చూసుకుంటారు. దయచేసి ఈ స్కీమ్ని కాపాడుకునే క్రమంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి బాధ్యత ఉంది. మండలాధ్యక్షులు మీ నాయకులు సహకరించండి. సంఘాలు బలపడుతున్నాయి, సభ్యత్వాలు తీసుకొని వాళ్ళు సభ్యత్వం తీసుకుంటున్నారు. 60 ఏళ్ల వాళ్ళు కూడా సభ్యత్వం లేని వాళ్ళు, సంఘం వైపు తిరిగి చూడని వాళ్ళు కూడా ఇవాళ రాష్ట్రంలో అనేక మంది ఇటు కుటుంబ భరోసా వల్ల ఇవాళ సంఘం దగ్గరికి వస్తున్నారు, సంఘంలో చేరుతున్నారు, సభ్యత్వాలు తీసుకుంటున్నారు, కుటుంబ భరోసాలో చేర్చుకుంటున్నారు. కేసీఆర్ గారు రైతు బీమా ఇవ్వాలంటే కనీసం కుంట భూమి అని ఉండాలి. మన మీటింగ్లో చెప్పారు, కుంట భూమి ఉంటే ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ బీమా ఇవ్వాలంటే ప్రభుత్వ డబ్బులు లేవు, ఇక్కడ ప్రజల దగ్గర మిమ్మల్ని ట్యాక్స్లు కూడా వేయట్లేము. మేము బీమా ఇవ్వాలంటే కుంట భూమి కాదు కదా, కెమెరా చేతిలో లేకపోయినా పర్వాలేదు, స్టూడియో లేకపోయినా పర్వాలేదు. ఏం కావాలి? ఒక సంఘంలో సభ్యుడై, బాధ్యత గల సభ్యుడై ఉంటే చాలు. ఒక సంఘం కింద గొడుగు కింద ఉంటే చాలు. సభ్యుడై ఉంటే చాలు. పాసరాడర్ పోయినా, స్టూడియోలో గుమస్తా అయినా, ఎవరైనా సరే రైతు బీమా 60 సంవత్సరాలు దాటితే ఇస్తాడా? ఉందా రైతు బీమా? 60 సంవత్సరాలు దాటిన రైతుకి. మన కుటుంబ భరోసాలో 60 దాటిన వాళ్ళు కూడా ఉంది, 70 అయినా ఉంది. ఉందా? మరి రేపు పొద్దున ప్రభుత్వాలు కూడా తిరిగి వచ్చే విధంగా, మీడియా మన వైపు చూసే విధంగా దీన్ని 3 లక్షలకి 5 లక్షలు తీసుకెళ్ళిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజుకి అన్ని పేపర్లలో ఏదో ఒక పేపర్లో ఫుల్ పేజ్ ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా ఆ రోజు కోసం ఎదురు చూస్తే ఓ ఆ సంఘం అంట అని మినిస్టర్స్ మాట్లాడుకోవాలి, గవర్నమెంట్ మాట్లాడుకోవాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళు పిలవాలి. ఒక సంవత్సరం లోపల ఈ సంఘటితమైన 20,000 మంది సభ్యుల్ని, 20,000 మంది శక్తిని పొద్దున రాష్ట్ర కమిటీ ఒక పిలిపిస్తే, రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సమస్యలు ఉన్నాయి. జిఎస్టీ ఒక్కొక్క కెమెరా కొంటే 36,000 40,000 మీరు జిఎస్టీ కట్టుకుంటే మీకేమనిపిస్తుందో తెలియదు, నాకు బాధేస్తుంది. అవునా? కడుతున్నారా? 18% జిఎస్టీ అలవాటు పడిపోయారు. అక్కడ 36,000 కడతాం కదా సార్, ఇక్కడ 10 రూపాయలు ఇవ్వండి మాత్రం ఆలోచిస్తాం. రేపు పొద్దున వస్తుంది సార్, స్కీమ్ నడుస్తుందని అడవదు. ఆయన ఉంటే ఆయన వెళ్ళిపోతే స్కీమ్ ఆగిపోద్దాము. ఆయన అధ్యక్షుడిగా తప్పుకుంటే ఎవరికి ఇచ్చారండి డబ్బులు? హుసేన్ సార్ ఇంట్లోకి ఇచ్చారా, చరణ్ సార్ ఇంట్లోకి ఇచ్చారా, ఒక పేద ఫోటోగ్రాఫర్కి ఇచ్చాను కదా. ముందు మైండ్లో ముందు అలా అలవాటు పడాడు.
మనం ఇచ్చే 10 రూపాయలు కుటుంబానికి ఫోటోగ్రాఫర్ కుటుంబాన్ని ఆడుకోవడానికి ఇస్తున్నాం. ఆగదు, ఇటు బస్సులో 99.99% ఆగదు. ఎందుకంటే మీరందరూ కాపాడుకుంటారు, నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే మంచి లేదు కదా, ఒకళ్ళకొకళ్ళు తోడు కదా. సింగిల్ వేలతో మీరు ఎంత బలమైన 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా ఈ వేలతో ఎవరు చేయగలుగుతారు? ఆపోజిట్ వాడు ఇలా పట్టుకుంటే ఇది సంఘం, ఇది సంఘం, ఆ వేలు ఇరిగిపోతుంది. కానీ ఏ వేలు ఎంత బలంగా ఉన్నా, ఈ వేలు బలంగా ఉంది, ఈ వేలు బలంగా ఉంది, ఎవరు చేయగలుగుతారా? మనం యూనిట్గా ఉంటే సంఘం, మనిషి సంఘజీవి, సంఘంతో సంఘటిత శక్తితో మీరు 20,000 మందిని ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా చూస్తున్నారు. ఈ 20,000 మందిని సంఘటితమైన శక్తిగా రానున్న 1 సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం మెడలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన వైపు ఎందుకు చూడవో, ఎందుకు ఫోటోగ్రాఫర్లను గుర్తించవో, ఈ ఫోటోగ్రాఫర్లకు ఎందుకు ప్రమాద బీమాని ఇవ్వవో, ఎందుకు 18% GST వసూలు చేసుకుంటూ కూడా ఫోటోగ్రఫీ రంగానికి ఎందుకు రూపాయి కూడా ఖర్చు పెట్టదో, ఎందుకు మన పొట్ట కూటి కోసం, జీవనోపాధి కోసం కెమెరా కొనుక్కుంటే మనకి ఎందుకు GST మినహాయింపునివ్వరో. కెమెరా అంటే లగ్జరియస్ ఐటమ్. కోటీశ్వరులకి, డాక్టర్లకి, ఇంజనీర్లకి డబ్బులు ఎక్కువ కొనుక్కోవడానికి లగ్జరీ ఐటమ్. మీకు నాకు పొట్ట కూటి కోసం మాకు 18% GST. పొరపాటున మా ఐటమ్ అక్కడ ఉంది. కానీ ఈ రాష్ట్ర అసోసియేషన్ గుర్తింపు కార్డు ఇస్తే, లేదా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మీరే గుర్తింపు కార్డు ఇవ్వండి, వీళ్ళకి GST మినహాయింపునివ్వండి. వీటి కోసం, జీవనోపాధి కోసం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కోట్లు ఖర్చు పెడతాం. వీళ్ళకి స్కిల్స్ నేర్పించండి. ఆల్రెడీ మేము ఒకళ్ళు నేర్చుకుని ఇప్పుడు పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు. వీళ్ళ ముందు వీళ్ళ కింద 15 నుంచి 20 మంది ఫోటోగ్రాఫర్లు తయారు చేసి ఉంటారు. కనీసం వాళ్ళు డైరెక్ట్గా 20 మంది వెళ్ళి ఇంకో 20 మంది తయారు చేస్తారు, 40 మంది. మేము ఉపాధి పొందుతూ ఇంకోటి ఉపాధి చూపిస్తూ బతుకుతుంటే మాకున్న సహకారం ఏంటి? ప్రమాద బీమా ఇవ్వలేదా? అడగకూడదా? మనం అడగడానికి హక్కు లేదా? ట్యాక్సులు కట్టడం మన హక్క, బాధ్యత. సో ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక పిలుపు ఇచ్చినప్పుడు, రాష్ట్ర కమిటీ నుంచి ఒక పిలుపు ఇచ్చినప్పుడు, మీలాగా జిల్లాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు 100% అటెండ్ అవుతలేదు. మన దమ్ము ఏంటో, మన సత్తా ఏంటో రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపించగలుగుతాం. ఏదో రోజు సరూర్ నగర్ స్టేడియంలోనో ఇంకో చోట మీటింగ్ పెడతాం, బహిరంగ సభ పెడతాం, మన బలం చూపిస్తాం. ప్రభుత్వం నుంచి సాధించుకునేవన్నీ కూడా ఈ కుటుంబ భరోసా చాటున ఏర్పడ్డ ఐక్యతతో, సంఘటిత శక్తితో మనం ఇక్కడికి అవకాశం అంటే ఈ రకంగా మళ్ళీ ఇంకోసారి రాకూడదని కోరుకుంటున్నాను. మళ్ళీ హ్యాపీయెస్ట్ అకేషన్లో ఒక వర్క్షాప్, ఒక ఆనందమైన ఒక అకేషన్లో మీ దగ్గర రావాలని అనుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని, కుటుంబ భరోసాన్ని కాపాడుకోవాలని, మండల అధ్యక్షులకి, పట్టణాధ్యక్షులకి ఇబ్బంది పెట్టకుండా, జిల్లా అధ్యక్షులకి ఇబ్బంది పెట్టకుండా సాఫీగా అమౌంట్ వచ్చే విధంగా మీరు వేయడం కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు వేయడం కూడా మీరు బాధ్యతగా తీసుకొని పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మనం సెంట్రల్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్